ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అతడిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇక ఐపీఎల్లో ముంబై జట్టు దారుణంగా ఫెయిల్ అవ్వడంతో హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భార్య నటాషా స్టాన్కోవిచ్ నుంచి అతడు విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల నటాషా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పాండ్యాతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను డిలీట్ చేసింది. కేవలం కొడుకుతో ఇద్దరు ఉన్న ఫోటోలను మాత్రమే ఉంచింది. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్లో పాండ్యా అనే పదాన్ని కూడా తీసేసింది. ఇంతకు ముందు నటాషా స్టాన్కోవిచ్ పాండ్యా అని ఉండేది, కానీ ఇప్పుడు నటాషా స్టాన్కోవిచ్ అని మాత్రమే ఉంది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నట్లుగా వదంతులు మొదలయ్యాయి. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వీరిద్దరూ ఈ మధ్య కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాండ్యా పోస్ట్ చేసిన ఫోటోనే చివరిది. అంతేకాదు ఐపీఎల్ టోర్నీ సమయంలోనూ నటాషా స్టాండ్స్లో కనిపించలేదు. ముంబైకి పాండ్యాకు మద్దతుగా ఎలాంటి పోస్టులు చేయలేదు. మార్చి 4న నటాషా పుట్టినరోజు సందర్భంగా కూడా పాండ్యా విష్ చేయకపోవడం గమనార్హం. ఇవన్నీ విడాకుల ప్రచారానికి బలాన్నిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వదంతులపై పాండ్యా దంపతులు స్పందించలేదు. విడాకుల వార్తలు వైరల్ అవుతున్న సమయంలోనే మరో విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70% వాటాను ఇప్పటికే నటాషా పేరిట రాసేశారట. ఒకవేళ నటాషా నుంచి హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటే అతడు 70% ఆస్తిని కోల్పోవాల్సి ఉంటుందని అంటున్నారు. అంటే తన ఆస్తిలో 30% మాత్రమే హార్దిక్ వద్ద మిగులుతుందన్నమాట. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. సెర్బియాకు చెందిన నటి నటాషా స్టాన్కోవిచ్ ను 2019 డిసెంబర్ 31న దుబాయ్లో పాండ్యా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ తరువాత 2020 జనవరిలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2020 లాక్డౌన్ సమయంలో తన భార్య గర్భిణి అని సోషల్ మీడియాలో పాండ్యా పోస్ట్ పెట్టినప్పుడే అతడికి పెళ్లైందని అందరికీ తెలిసింది. అదే ఏడాది జూలైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో హిందూ క్రిస్టియన్ పద్ధతుల్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు పలువురు క్రికెట్ సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.